వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కొద్ది రోజులుగా భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న భీకర యుద్ధం, అంతకుముందు జరిగిన పరిణామాలు, టెర్రరిస్టుల పహల్గాం దాడి, అందులో భారతీయులు 25 మంది ప్రాణాలు కోల్పోవటం, ఒక నేపాలీ సిటిజన్ ప్రాణాలు కోల్పోవటం, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న ఈ యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి సైనికుని ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని కాపాడాలని, ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులు ఆత్మకి శాంతి కలగాలని, త్వరలో ఈ సమస్యకి పర్మనెంట్ పరిష్కారం దొరకాలని, ఈ టెర్రరిస్ట్ సమస్యకి భారతదేశం యొక్క రానున్న కాలంలో పురోగతికి, అందరి మంచి భవిష్యత్తుకి, భారతీయుల భవిష్యత్తుకి ఇవాళ మనం సైతం దేశం కోసం అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సారంగపూర్ హనుమాన్ మందిర్కి రావడం, రాముల వారిది మరియు హనుమంతుడిది ఆశీర్వాదం అందరి కోసం ఇవాళ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రార్థన చేయడం జరిగింది. జరిగింది అని మనకు అందిన సమాచారం. బౌద్ధ గవర్నమెంట్స్, అమెరికా రాష్ట్రపతి కూడా, ట్రంప్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి, మన ప్రభుత్వము కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది. పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా కన్ఫర్మేషన్ ఉంది. శాంతి అందరికీ కావాలి. సీజ్ ఫైర్ ఎందుకయింది, ఏం కండిషన్స్తోనైంది, ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. దేశ భద్రత కానీ, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ అంతర్గత టెర్రరిస్టులతోటి వాళ్ళ దేశం కూడా డివైడ్ అయ్యి ఉంది. ఐఎస్ఐ టెర్రరిస్టులు కలిసి ఉన్నారా అన్న ఒక అలిగేషన్ ఉంది, ఒక డౌట్ ఉంది. అది వాస్తవం ఉండొచ్చు కూడా. సో వీఆర్ నాట్ షూర్. అక్కడ ప్రజలు కూడా శాంతి కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అన్ని ప్రత్యేకంగా దేశ భద్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కండిషన్స్ ఏమున్నాయో మనకి ఐడియా లేదు. రానున్న కాలంలో అందరికీ, భారతీయులందరూ కూడా తెలుస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.